కామారెడ్డిలో జరిగే బీసీ ఆక్రోశ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ కోడికి రామగౌడ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. నవంబర్ 15న సత్య ఫంక్షన్ కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున, మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు పెద్ద ఎత్తున వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మరి అక్కడనే పెట్టడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అక్కడనే 42% రిజర్వేషన్ ప్రకటించడు కాబట్టి అక్కడనే మనము మొదటి సభగా అక్కడనే పెట్టడం జరిగింది. మరి డాక్టర్ విచార మహారాజ్ గారు ఆధ్వర్యంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, మరి బాలరాజు గౌడ్ గారు, ఈ నలుగురు ఆధ్వర్యంలో అక్కడ పెట్టడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయాలి. మరి అక్కడ ఎందుకు పెట్టడం జరిగిందంటే కామారెడ్డిలో అక్కడనే వాళ్ళు ప్రకటించారు కాబట్టి గతంలో చూస్తుంటే ఈ కేసీఆర్ గారు ఒక దళితునికి ముఖ్యమంత్రి ఇస్తాము, 3 ఎకరాల భూమి ఇస్తాము, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, ఇట్లాంటి ప్రకటనలు చేసి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ గారు మరి ఈ రోజు కూడా ఈ నెల 15న కామారెడ్డిలో జరిగేటువంటి బీసీ గర్జన ఆక్రోశ సభను విజయవంతం చేయడానికి మరి మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా వ్యాప్తంగా అందరినీ సమాయత్తం చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీకి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా దర్పల్లి మండల జేఏసీ కూడా ఏర్పడగానే మా మిత్రులు కూడా అందరూ, మా మైపాలన్న కానీ వాళ్ళందరూ మరి 15న జరిగే సమావేశంను మొదటి ప్రాధాన్యతనిచ్చి ముందుకు సాగాలనే నిర్ణయాన్ని కూడా ప్రకటించినాం మేము ఆల్రెడీ. ఆ రోజు మన పెద్దలు తెలంగాణ రాష్ట్ర స్థాయి జేఏసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన జస్టిస్ గారు ఎవరైతే చెప్పారో వాళ్ళ ప్రకారమే ఈ నెల 3న మేము తహసీల్దార్ గారి ఆఫీస్లో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దర్పల్లి మండల కేంద్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడే దాదాపు 15 రోజులు అవుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం నుంచి బీసీ ఉద్యమం కొనసాగుతూ ఉంది. కానీ కొద్దిమంది రాజకీయ నాయకులు బీసీ వల్ల అనేకతను సామాజిక స్కోర్ అయినందుకు బీసీలందరినీ ఉపయోగించుకుంటూ రాజ్యాధికారంలోకి వస్తూ బీసీలను అణగదొక్కుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బీసీలందరూ మేల్కొనడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ బీసీ ఉద్యమం